సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రముఖ విద్యుత్ సంస్థ నుంచి పర్మనెంట్ గ్రేడ్ 2 ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేటువంటి అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేది ఉండి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి జూన్ 5th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూలై 4th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండ్ ఫండ్ దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 year పాటు కూడా యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేటువంటి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఎవరైతే యొక్క సక్సెస్ఫుల్గా యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6th ప్రకారం సో మనకి బేసిక్ పే అనేది 35,400 అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి సెంట్రల్ డిఎన్ఎస్ అలవెన్సెస్, మెడికల్ రీఎంబర్స్మెంట్, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్తో పాటు కన్వెన్షన్ అలవెన్సెస్, లీవ్ ఎన్కాస్మెంట్, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ 2 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలతో పాటు మైన్ సర్వేర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్న మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూనియర్ ఇంజనీర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 years వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి మైన్ సర్వేర్ ఉద్యోగాలకి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 మెకానికల్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా 16 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 20 వేకెన్సీస్, C&I విభాగంలో వచ్చేసరికి మనకి 2 వేకెన్సీస్, సివిల్ విభాగంలో 20, కమ్యూనికేషన్ విభాగంలో 2 వేకెన్సీస్, మైన్ సర్వేయర్ విభాగంలో టోటల్గా మనకి 4 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక జూనియర్ గ్రేడ్ 2 మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ విభాగంలో డిప్లొమా అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రికల్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో 3 ఇయర్స్ డిప్లొమా అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి C&I అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో మినిమం 65% ఆఫ్ మార్క్స్తో SC, ST, PWD క్యాండిడేట్స్ అయితే కనుక 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సంబంధిత డిసిప్లిన్స్లో ఎవరైతే డిప్లొమా అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి మైన్ సర్వేయర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం 65% ఆఫ్ మార్క్స్తో జస్ట్ మీరు 10th క్లాస్ అనేటువంటి పాస్ అయ్యి దీంతో పాటుగా సర్వేయర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక సో ఎవరైతే మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి సేమ్ డిసిప్లిన్స్లో BE ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చా లేదని చెప్పేసి మీకు ఒక డౌట్ అనేది వస్తుంది. సో మీరు వితౌట్ డిప్లొమా ద్వారా BE ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు గైస్. డిప్లొమాతో పాటుగా ఎవరైతే BE ఆర్ బీటెక్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. సో ఇక రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. 2 అవర్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ పార్ట్ 1 కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటి టాపిక్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. పార్ట్ 2లో వచ్చేసరికి మనకి టెక్నికల్ నాలెడ్జ్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మనకి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి మనకి 30 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మిగిలినటువంటి యొక్క 70 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు టెక్నికల్ నాలెడ్జ్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేటువంటి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ ప్యాటర్న్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెయిన్ టాపిక్స్తో పాటు సబ్ టాపిక్స్ని కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క బ్రాంచ్కి సంబంధించిన డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేటువంటి వీడియో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి చేసి ఈ యొక్క పోస్ట్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి యొక్క www.dvc.gov.in అనేటువంటి యొక్క వెబ్సైట్లో మనకి ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఆఫీషియల్ వెబ్సైట్ లింక్తో పాటు ఇక అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ పవర్ కింద పనిచేస్తున్నటువంటి దామోదర వ్యాలీ కార్పొరేషన్ అనేటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ గ్రేడ్ 2 ఇంజనీర్ ఉద్యోగాలతో పాటు మైన్ సర్వేయర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.